ఈరోజు వీడియోలో నేను నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యి ఎలాగా జావా ఫుల్ స్టాక్ కోర్స్‌ని కంప్లీట్ చేసి ఐట్నోవ్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను అనే విషయాన్ని డిస్కస్ చేస్తాను. హ్మ్. ఎక్కువగా ఈరోజు వీడియోలో నేను జావా ఫుల్ స్టాక్ కోర్స్ కరిక్యులమ్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వేవ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. అండ్ ఐటీ నౌ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ కరిక్యులమ్ చూద్దాము. ఫుల్ స్టాక్ అంటే జనరల్‌గా ఒక కంప్లీట్ వెబ్‌సైట్‌ని డిజైన్ జేయడానికి మనకు కావాల్సిన టెక్నాలజీస్ అన్నిటిని కలిపి ఫుల్ స్టాక్ అంటారనమాట. సో, మనం ఇంటరాక్ట్ అయ్యే విషయాలన్నిటిని ఫ్రంట్ ఎండ్ కింద కన్సిడర్ జేస్తారు. అంటే మనం చూసే బటన్స్ కానీ, ఇమేజెస్ కానీ, టెక్స్ట్ గాని దేన్నైనా సరే దాన్ని ఫ్రంట్ ఎండ్ కింద కన్సిడర్ జేస్తారు. అండ్ వాటిని డిజైన్ జేయడానికి ఈ లాంగ్వేజెస్ అన్నిటిని యూజ్ చేస్తారు. వీటిని టెక్నాలజీస్ అని గూడా అంటారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉంటది గదా! మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కొంత డేటా అనేది జనరేట్ అయిద్దనమాట. అంటే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ కానీ, లేదా మనం ఎంతసేపు ఆ వెబ్‌సైట్‌ని చూస్తున్నాం గాని, సో, ఇలాగా కొంత డేటా అనేది జనరేట్ అయిద్ది. ఆ జనరేట్ అయిన డేటాని బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేసుకోవడానికి అంటే ఒక సర్వర్‌లో స్టోర్ చేయడానికి ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఒక డేటాబేస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌తో పాటు ఇక్కడున్న ఈ బూట్ స్ట్రాప్ అండ్ రియాక్ట్ జేఎస్ అనేవి ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. అండ్ ఇక్కడ జావాకి ఫ్రేమ్‌వర్క్ స్ప్రింగ్ బూట్. ఎందుకు ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తామంటే, డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్‌గా అయిద్ది. మనం ఎలాంటి ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసుకోకుండా ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడానికి 1 ఇయర్ గనక పడితే, మనం ఏదైనా ఒక ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తే గనక అదే వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడానికి ఒక 3-6 మంత్స్‌లో కంప్లీట్ చేయొచ్చనమాట. సో, అలాగా మన డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా అయిద్ది. అండ్ బగ్స్ కూడా చాలా తక్కువొస్తాయనమాట. ఓకే. సో, ఇలాగ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌ని నేర్పిచ్చారు. ఓకే. అండ్ ఈ కోర్స్‌తో పాటుగా గిట్‌హబ్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పారు. అండ్ పోస్ట్‌మ్యాన్ గూడా. ఫస్ట్ నెక్స్ట్ వేవ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది చెప్తాను. నేనొక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌ని. 2023లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక అంటే 1 మంత్ ముందు నేను నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యాను. అండ్ ప్రస్తుతానికి నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యి ఇప్పుడు 1 ఇయర్ 5 మంత్స్, 6 మంత్స్ అలా అవుతుంది దగ్గర దగ్గరగా. సో, 1 ఇయర్, 2 మంత్స్ దాకా నాకు పట్టింది కోర్స్ కంప్లీట్ చేయడానికి. నిజానికి కోర్స్ 8.5 మంత్సే. బట్ స్టిల్ అది ఇంటి దగ్గర ఉండటం వల్ల కొంచెం లాగ్ చేశాను నేను. కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో నాకెందుకు రాలేదు అంటే నేను నా బెస్ట్ ట్రై చేశాను. కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో నేను ప్లేస్ అవ్వాలి కానీ అని చెప్పి నా బెస్ట్ ట్రై చేశాను. బట్ స్టిల్ ఎందుకో గాని చా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రౌండ్‌లో నేను డిస్‌క్వాలిఫై అయ్యేదాన్ని. చాలా కొన్ని కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే కోడింగ్ రౌండ్‌లో డిస్‌క్వాలిఫై అయ్యేదాన్ని. కొన్నిట్లో ఏంటంటే స్టార్టింగ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్‌లోనే నేను డిస్‌క్వాలిఫై అయిపోయేదాన్ని. సో, నాకప్పుడు రీజన్ అర్థం కాలేదు. నేను అనుకునేదాన్ని అంటే నా కోడింగ్ లెవెల్ వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్‌కి రీచ్ అవ్వలేదేమో అనుకోని అప్పుడు నేను ఓకే. సర్లే అని ఇంకా నేను నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యాను. అంటే ఇంకొక 1 మంత్‌లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోద్ది అనుకున్నప్పుడు, ఇంక నేను నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యాను. అండ్ ఆన్‌లైన్‌లో నేర్చుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి అవి రికార్డెడ్ వీడియోస్ కదా! సో, అవి మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చనమాట. మనకేంటంటే ఆఫ్‌లైన్‌లో అనుకోండి, వాళ్ళు క్లాస్ చెప్తారు. నెక్స్ట్ రోజు మళ్ళీ మనకు డౌటొచ్చిందనుకో వెళ్లి చూసుకోలేం గదా! మళ్ళీ వెళ్లి స్పెషల్‌గా అడగాలి. ఓకే. ఇది డౌట్ ఉంది, అది డౌట్ ఉందని. సో, అలాగా అలా కాకుండా ఇక్కడైతే మన రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మనం వెళ్లి మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓకే. కన్సిస్టెన్సీ నేను అప్పుడప్పుడు లూజ్ అయ్యేదాన్ని. యాక్చువల్‌గా 8 ½ మంత్స్ అని చెప్పాను కదా! కోర్స్. నేను 1 ఇయర్ 5 మంత్స్ అలా పట్టింది నాకు కోర్స్ కంప్లీట్ అవ్వటానికి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఈ ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవటం కదా! ఒక్కొక్కసారి ఏంటంటే నేను అంత కాన్సంట్రేట్ చేసేదాన్ని కాదు. అప్పుడు 1, 2 రోజులు కొంచెం లాగ్ అయ్యాయి కదా! ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు గాని అలాగా 1 ఆర్ 2 డేస్ కొంచెం లాగ్ అయినప్పుడు అవేంటంటే నెక్స్ట్ డేకి 3 డేస్ అయ్యేది కదా! ఆ తర్వాత 4 డేస్ అమ్మో! ఇది చేయలేమనిపించి కొన్ని రోజులు ఆపేస్తే 7 డేస్, 1 వీక్, 2 వీక్ అలాగా చాలా రోజులు నా కోర్స్ అనేది లాగ్ అయిపోయేది. అది చూసుకొని వామ్మో! ఇంత కోర్స్ ఉందా అని నాకసలే ఇంక ముందుకు వెళ్ళబుద్దయ్యేది గాదు. సో, అలాంటి టైంలో ఏంటంటే ఒక పర్టిక్యులర్ టైం నేను అలాగే కొంచెం ఎక్కువ లాగ్ చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ అప్పుడప్పుడు కోర్స్ చేయటం ఎక్కువగా లాగ్ చేసేదాన్ని. కోర్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉన్నాక నాకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక నాకప్పుడు ఒక రకమైన భయం స్టార్ట్ అయిందనమాట. అమ్మో! 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఏ జాబ్ రాలేదు. కోర్స్ తీసుకుంటున్నా అని చెప్తున్నాను. కోర్స్ అయితే 8 ½ మంత్స్ కంప్లీట్‌గా అన్‌లాక్ అయిపోయింది నాకు. నేను ఇంతవరకు కోర్స్ కంప్లీట్ చేయలేకపోయాను అన్న భయం స్టార్ట్ అయ్యి, ఆ 1 ఇయర్ తర్వాత కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ జేసి ఒక 1 ఇయర్ అయిపోయాక ఒక 2, 3 మంత్స్ లోపల నేను కోర్స్ కంప్లీట్ చేశాను. 2 మంత్స్ కంప్లీట్ అయిపోయాక ఒక 3 మంత్స్ నేను ప్లేస్‌మెంట్‌కి ట్రై చేశాను. 3-4 మంత్స్ బాగా 3-5 మంత్స్ దాకా ఆహ్, ప్లేస్‌మెంట్‌కి ట్రై చేశాను. అండ్ ప్లేస్‌మెంట్ ట్రై చేశాక అప్లై చేసిన కంపెనీస్‌లో ఒక 3-4 కంపెనీస్ దాకా గూడా వాళ్ళు ఎగ్జామ్స్ అసెస్మెంట్ లింక్స్ సెండ్ చేశారు. సో, అందులో ఒక కంపెనీయే ఐటీ నవ్. ఐటీ నవ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది 4 స్టేజెస్‌లో జరిగింది.
వాళ్ళే టెలిఫోనిక్ రౌండ్ ఫస్ట్ రౌండ్. వాళ్ళేంటంటే నాకు కాల్ చేసి నెక్స్ట్ వేవ్ నుంచి మేము మీ ప్రొఫైల్‌ని చూసాము. సో, అండ్ మీ ఇంట్రొడక్షన్ చెప్తారా అని చెప్పి అడిగారు. అండ్ ఇంట్రొడక్షన్ చెప్పాక మేజర్ ప్రాజెక్ట్ కాలేజ్‌లో ఏం చేశారు అని అడిగారు. ఆ తర్వాత హ్మ్. మీ కొన్ని లాంగ్వేజెస్ పేర్లు చెప్పి వీటిలో రేట్ చేసుకోండి. మీకెంతొచ్చు 8 లేకపోతే 9 10 స్కేల్ మీద ఎంతొచ్చు అని చెప్పి అడిగారు. అండ్ అడిగాక లాస్ట్‌లో రేపు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాము. మీకు ఓకేనా? లేదా టైమింగ్ మార్చమంటారా అని జెప్పి అని అడిగారు. ఓకే అన్నాను. సో, అలాగే నెక్స్ట్ డే టెలిఫోనిక్ రౌండ్ అయిన నెక్స్ట్ డేనే ఈ ప్రీ టెక్నికల్ రౌండ్‌ని పెట్టారు. ఇందులో ఏంటంటే ఒక గూగుల్ ఫార్మ్ ఇచ్చి అందులో క్వెషన్స్ ఇచ్చారు. డేటా స్ట్రక్చర్స్ మీద ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలా కొన్ని కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద కొన్ని క్వెషన్స్ అనేవి అడిగారనమాట. జావాస్క్రిప్ట్ మీద గూడా కొన్ని క్వెషన్స్ అడిగారు. సో, ఇలాగా క్వెషన్స్ గూగుల్ ఫార్మ్‌లో ఉన్నాయి. 25-30 క్వెషన్స్ దాకా ఉన్నాయి. అవన్నీ ఆన్సర్స్ చేశాక నెక్స్ట్ డే టెక్నికల్ రౌండ్ ఇచ్చారు. టెక్నికల్ రౌండ్‌లో ఏంటంటే క్వెషన్స్ అడిగారు. ఆల్రెడీ నేను గూగుల్ ఫార్మ్‌లో ఇచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి గదా! సో, ఆ ఆన్సర్ ఎందుకిచ్చారు? అంటే ఆబ్జెక్ట్ అంటే ఇన్‌స్టెన్స్ అని జెప్పారు గదా! సో, ఇన్‌స్టెన్స్ అంటే ఏంటి? అలా అని జెప్పి కొన్ని టెక్నికల్ క్వెషన్స్ అడిగారు. ఓకే. డైరెక్ట్ రౌండ్‌లో గూడా కొన్ని టెక్నికల్ క్వెషన్స్ అండ్ కొన్ని హెచ్ఆర్ క్వెషన్స్ అడిగారు. సో, అలాగా డైరెక్ట్ రౌండ్ అలా 4 రౌండ్స్ కూడా 4 డేస్‌లో కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే యాక్సెప్ట్ చేశాను. ఇప్పటికి 2 వీక్స్ అయింది నేను ఐటీ నౌలో జాయిన్ అయ్యి. అండ్ సర్వీస్ నౌ హ్మ్, టూల్ మీద మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, అది ఐటీ నవ్. సో, నా అడ్వైస్ ఏంటంటే, కుదిరినంత వరకు గూడా కష్టపడండి. మనం ఎంత కష్టపడితే అంత తక్కువగా బాధపడతాం అనమాట. సో, కష్టపడి నేర్చుకోండి. అన్నీ గూడా మనం నేర్చుకుంటూ ఉంటే మనకి ఈజీగా అనిపిస్తాయి కోర్సెస్ ఏవైనా సరే. మనం ఆ కోర్సెస్ నేర్చుకోకుండా పక్కన పెట్టేసాము, రావట్లేదు చాలా కష్టంగా ఉంది కోర్స్ అని జెప్పి భయపడకుండా, ఆ కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ జేయండి. స్లోగా నేర్చుకుంటే ఓకే. ఈజీయే గదా! కోర్స్ అన్న ఫీలింగొచ్చేసిద్ది. సో, అస్సలు భయపడబాకండి. కష్టపడి నేర్చుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు చూస్తారు. మీరు ఈ మాట మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళతో జెప్తారు. సో, అలా స్టేజ్‌కి మీరు ఖచ్చితంగా వెళ్తారు. సో, భయపడకుండా అన్నీ నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చిద్ది. ఈరోజు నేను చెప్పిన ఈ వీడియో కొంతమందికి యూజ్ మీలో కొంతమందికి యూజ్ అయిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో బట్టి నేనేమి మీకు నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయను. జస్ట్ మీరేంటంటే నెక్స్ట్ వేలో నేను జాయిన్ అయ్యాను. నా ఎక్స్‌పీరియన్స్ ఇలా ఉంది. మీకు గనక ఏదన్నా కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. లేదా కోర్స్ స్పెసిఫిక్‌గా ఆన్‌లైన్‌లో తీసుకోవాలి అనుకుంటుంటే గనక, ఒకసారి నెక్స్ట్ వేవ్ గురించి రీసెర్చ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళని అడిగి ఓకే. ఎలా ఉంది? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ వాళ్ళకెలా అనిపిచ్చింది? అలాగా అంతా గూడా కనుక్కొని, ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వండి. బట్ స్టిల్ మీరు ఏ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయినా సరే, కోర్స్ మాత్రం వాళ్ళు నేర్పిస్తారు. కంప్లీట్‌గా నో కోర్స్ నేర్చుకోవటం గాని, నాలెడ్జ్ గెయిన్ చేయటం గాని, ఆ తర్వాత ప్లేస్ అవ్వటం అంటే మనం జాబ్ తెచ్చుకోవడం గూడా అన్నీ గూడా మన హ్యాండ్స్‌లోనే ఉంటది. మనం ఎంత కష్టపడితే మనం అంత త్వరగా ప్లేస్ అవుతాము. అంత నాలెడ్జ్ గూడా గెయిన్ చేసుకోగలుగుతాము. సో, అంతా గూడా మన చేతిలోనే ఉండిద్ది. సో, అది నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న విషయం. సో, థాంక్ యూ.